మనతో పాటు బీఆర్ఎస్ వీకి సంబంధించినంత వరకు రాజేష్ నాయక్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? మొత్తం ధర్నా చౌక్ మొత్తం దద్దరిల్లుతో ఉంది. సక్సెస్ అయినట్టేనా? ఇలా జనరల్గా ఒక నాయకుడు ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకోకుండా దేశంలో ఇవాళ యువకులు సంతోషంగా లేరు, రైతులు సంతోషంగా లేరు. వాళ్ళు స్వయాన ఢిల్లీ నడిబొడ్డున నిలబడి ధర్నాలు చేస్తుంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. పాశవికంగా దమనకాండ సృష్టిస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు వాళ్లకు ఆ నిరసనకు మద్దతుగా వాళ్లకు ఎవరైతే దాడులకు గురి చేశారో వారికి ఆ యొక్క సంఘటనను ఖండిస్తూ ఇవాళ కేటీఆర్ గారు అనేది జన్మదినం జరుపుకోకుండా వారికి మద్దతుగా ఇవాళ ధర్నా చౌక్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి మీరు చూసుకుంటే దాదాపుగా 10,000 మంది యువకులు ఇవాళ నిరసన కార్యక్రమానికి మద్దతుగా రావడం జరిగింది. ఒక వర్గం కాదు, ఒక సంఘం కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, సబ్బండ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ భారతదేశం యువకుల వైపున ఉండం. మనము మోడీ గవర్నమెంట్కి యాంటీగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఇవాళ సబ్బండ వర్గాలు చూసుకుంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు కనబడతా ఉంటాయి. అంటే భారతదేశంలో ఏం జరుగుతూ ఉంది అని అంటే ప్రశ్నిస్తే కేసులు, అడిగితేనేమో అర్బన్ నక్సలెట్లు అనే ఒక ముద్రేసి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు బయట నుంచి వెళ్ళి అని చెప్పేసి ఒక రకమైన ఫాల్స్ ప్రాపగాండా క్రియేట్ చేసి ఒక రకమైన నరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే అందరు ఆధార్ కార్డు చెక్ చేయరు, ప్రతి ఒక్కరు అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేయరు. ఆధార్ కార్డులు భారతదేశానివే, అకౌంట్ డీటెయిల్స్ పైసలు లేవు. కానీ వీళ్ళు అనేది ఏంటంటే పక్క దేశం నుంచి పైసలు పంపుతున్నారు అనే ఒక నరేటివ్ అయితే బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఇది కాదు, 25 మంది దాదాపుగా 25 మంది నీట్ విద్యార్థులు చనిపోవడం జరిగింది. వాళ్ళకి భరోసా ఎవరు ఇవ్వాలి? భారతదేశానికి సంబంధించిన మంత్రులన్నీ ఇవ్వాలి, ప్రధానమంత్రి అని ఇవ్వాలి. అడిగేది వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు? సంబంధిత నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో వారిని బర్తరఫ్ అనే చేయాలి, లేకపోతే రాజీనామాలు చేయించాలని చెప్పాలి. కానీ ఇప్పటి వరకు ఆ యొక్క కార్యక్రమం జరుగుతలేదు. ఎందుకు జరుగుతలేదు అని అంటే ధర్మేంద్ర ప్రధాన్ అనేటోడు ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు. అతను ఆ ఒడిశా దేశంలో ఎక్కడ కూడా లేని యొక్క మనకు బొగ్గు గనులు ఒడిశా రాష్ట్రంలో ఉంటాయి. ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్కి మంత్రి ఇచ్చి మనం అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు గనులను దోచుకోవచ్చనే ఉద్దేశాల భాగంగా వాడిని ఒక బొమ్మ లెక్క పెట్టి ఇలా దేశాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. మా మోడీ గారు తక్షణమే చచ్చిపోయినటువంటి 25 మంది పిల్లలకు మీరు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నాడో వారిని బర్తరఫ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైము నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. రేపటి రోజున నువ్వు అంటున్నావు ఎన్ఈపీ అని, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 అని పెట్టినావు. కానీ అది ఒక్కటంటే అది ఉపయోగంలో లేదు, దాని యొక్క అమలులో లేదు. కాబట్టి దయచేసి చెప్తున్నాము, ఇక్కడి నుంచి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఇక్కడ ధర్నా చౌక్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము తక్షణమే దీని మీద మీరు చర్యలు తీసుకోకపోతే మాత్రము పరిణామాలు వేరేగా ఉంటాయి. విద్యార్థి నాయకత్వం, విద్యార్థులు చేసినటువంటి ఉద్యమాలను మనం అబ్జర్వ్ చేస్తే 1979లో గుజరాత్లో ప్రభుత్వం మారింది, 1978లో బీహార్లో ప్రభుత్వం మారింది. ఎట్ ద సేమ్ టైం మొన్నటికి మొన్న మణిపూర్లో అల్లకల్లోలం జరిగింది. పక్క దేశం ఉన్నటువంటి బంగ్లాదేశ్లో విద్యార్థులే ఒక మారణకాండ దమనకాండ సృష్టించారు. ప్రధానమంత్రి సైతం పక్క దేశం పారిపోయే పరిస్థితికి వచ్చింది. మీరు ఇట్లా బ్రెజిల్లో కానీ, అర్జెంటీనాలో కానీ, చైనాలో కానీ, రష్యాలో కానీ, ఉక్రెయిన్లో కానీ ఎక్కడ చూసిన విద్యార్థి ఉద్యమాలే దేనికైనా ఆయువు పట్టుగా నిలబడ్డాయి. కాబట్టి విద్యార్థులను మీరు ఎప్పుడు కూడా వాళ్ళను తక్కువ చూసి కానీ వాళ్ళని తక్కువ హేళన చూసి మాట్లాడితే మాత్రము ఇవాళ పరిణామాలు ఇంకా రెట్టింపు అవుతాయి. భారతదేశం అంతా దీని యొక్క ప్రభావం పడుతుంది. మిమ్మల్ని మాత్రము ఎక్కడ కూడా రాకుండా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తారు వాళ్ళు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని గురించి మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ అనేది గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది, దీనికంతా కూడా కేటీఆర్ కారణం అంటూ కూడా మాట్లాడండి. ఎట్లా చూస్తారు? అది నీట్కి బీఆర్ఎస్కి ఏం సంబంధమే? నీట్ ఎవరు కండక్ట్ చేస్తారు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. కేటీఆర్కి ఏం సంబంధమే? కేటీఆర్కి ఏం సంబంధము? సంబంధం గిమ్మందం ఉంటే రేవంత్ రెడ్డికి సంబంధం ఉండొచ్చు, సంబంధం గిమ్మందం ఉంటే బండి సంజయ్కి సంబంధం ఉండొచ్చు, తప్ప కేటీఆర్ గారికి సంబంధం లేదు. కేటీఆర్ గారికి సంబంధం ఉంటే ఇవాళ ఎండ వానకు కాకుండా ఆయన బర్త్డేని సంబరాలు చేసుకోకుండా ఇవాళ ఎవరితో ఉన్నారు కేటీఆర్? అది కదా మహానాయకుడి యొక్క లక్షణము. పొద్దున్న లేస్తే నీకు మేము సూటిగా అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ నుంచి వెళ్ళి, నీకు సంబంధించిన అధినాయకుడు రాహుల్ గాంధీ ఏమో ధర్నా చేస్తాడు, నువ్వు ఏడవన్నావు రేవంత్ రెడ్డి. నీకు సంబంధించిన కర్ణాటకకు సంబంధించిన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు డీకే శివకుమార్ గారు ఆ యొక్క ధర్నాలో పాల్గొంటావు, నువ్వు ఎటువైనావు? నీకు టికెట్ దొరకలేదా? కామన్ టైంలోనేమో ఢిల్లీకి 70 సార్లు పోవడానికి నీకు టికెట్లు దొరుకుతాయి. నీ పార్టీకి సంబంధించిన నాయకులు ధర్నా చేస్తున్నప్పుడు నువ్వెందుకు పోలే? నువ్వు ఎవరికి ములాఖత్ అయి ఉన్నావు? ఇవాళ ఒకటి రండి, మీరు ఒకటే చెప్తా, దేశంలో ఎక్కడ కూడా జరగలేదు
పోక్సో కేసు స్వయాన బండి సంజయ్కి సంబంధించిన కొడుకు మీద జరిగింది. కానీ పోక్సోకు సంబంధించిన అతన్ని పట్టుకోవడానికి 9 రోజులు పట్టింది. కానీ ఇవాళ ఆయనకు బెయిల్ చాలా తొందరగా లభించింది. కానీ ఈ నీటి బాధితులకు మాత్రము వాళ్ళకి న్యాయం మాత్రం ఇన్ని రోజులైనా కూడా లభించే పరిస్థితి కనబడతలేదు. ఏం జరుగుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎవరెవరొకరండి ఎవడెవడొకడు ఇవాళ రేవంత్ రెడ్డి దీని మీద ఎక్కడైనా మాట్లాడిన పరిస్థితులు కనబడ్డాయా? నీకు వినబడతలేదా? నువ్వు కాంగ్రెస్ ముఖ్యమంత్రివే కదా, దేశంలో మీరే కదా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు. ఇలా దేనికోసం మాట్లాడతారు రేవంత్ రెడ్డి? దేనికోసం మాట్లాడతలేవో? నీ బడే బాయికి నువ్వు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావా? నీ బడే బాయికి ఏమైనా నువ్వు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా? తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇవాళ నిరుద్యోగులు కానీ యువకులు కానీ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో సైతము ఇవాళ వాళ్ళ ఒక బాధతో ఉన్నారు. వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం మనకు ఉన్నది. కానీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడద్దు అని అంటున్నాం మేము. తక్కువ చేసి మాట్లాడద్దు అని అంటున్నాము. మోదీ కూడా నిన్న రాత్రి ఒక వీడియో ట్విట్టర్లో రిలీజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా కూడా దీని గురించి పార్లమెంట్లో చర్చిస్తామంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? ఎన్నటి చర్చిస్తారన్నా? ఎన్నటి చర్చిస్తారు? ఇంకెన్నటి చర్చిస్తారు? నువ్వు చర్చించడు కాదురబ్బాయి. ధర్మేంద్ర ప్రధాన్ అనేటోడు ఎవడైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో వాడిని బర్తరఫ్ చేయంటారు కదా. చేస్తే ఏమవుతుంది నీకు? 25 మంది విద్యార్థుల చావుకు కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. బీఆర్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఒక సంఘటన జరిగింది. ఆ రైలు ప్రమాదంలో 20 మంది కామన్ పీపుల్ చనిపోవడం జరిగింది. అప్పుడు స్వయాన నేను నైతిక బాధ్యత వహిస్తున్నా, నేను రిసిగ్నేషన్ చేస్తా అని చెప్పేసి రిసిగ్నేషన్ చేసిండు. ఇలాంటి సంఘటనలు చాలా వందలాది జరిగినాయి కదా. మరి నీ ప్రభుత్వంలో నీకు ఆ బీజేపీకి సంబంధించిన మంత్రివర్గంలో ఒక్క రిసిగ్నేషన్ చేయడానికి ఏమవుతుంది నీకు? నిన్ను రిజైన్ చేయమంటలేము కదా, నిన్నేం చేయమంటలేము కదా. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమని అడుగుతా ఉన్నాం. మరి తప్పు చేయనప్పుడు రిజైన్ చేస్తే ఏమవుతుంది? ఇది ఎక్కడి కథ అండి? కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ చనిపోయినటువంటి 25 మంది విద్యార్థులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. వాళ్ళ కుటుంబంలో ఒక్కరికైనా ఉద్యోగాలు కల్పించాలి. ఎట్ ద సేమ్ టైం నీట్ ఎగ్జామ్ ఉన్నదో మొత్తం రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ ఎవడైతే ఉన్నాడో వారి బర్తరఫ్ చేయాలి. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు ఏం చేస్తారు? 100కు 10,000% ఢిల్లీ ముట్టడిస్తాం. ధర్మేంద్ర ప్రధాన్ ఆఫీసును ముట్టడిస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడిస్తాం. ఎందుకు ఇడిచిపెడతాము? పోరాటాల గడ్డ కదా. ఇక్కడి నుంచి వెళ్ళి నక్సలిజం పుట్టింది. వందే మాత్రం ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పుట్టింది. ఇక్కడి నుంచి వెళ్ళి నెత్తురు నేల ఇలాంటి నేలకు పౌరుషం ఇలా చూస్తున్నా ఉన్నారు. రేపటి రోజున పోతారు, అడుగుతారు. ఈ యొక్క ప్రళయం ఆగదు బ్రదర్, ఈ ప్రళయం ఆగదు. మణిపూర్ తరహా కావద్దనుకో చూసుకోవాలి వీళ్ళు. శ్రీలంకలో విద్యార్థులే ఇలాంటి ఉద్యమం నిర్వహిస్తే అండర్వేర్ల మీద ఉరికిరు ప్రధానులు సైతము. అండర్వేర్ల మీద బెడ్రూమ్ల నుంచి ఊరికి పారిపోయే దుస్థితి మనకు కనబడది. పక్క దేశం పారిపోయి దాచుకునేది బంగ్లాదేశ్ ముఖ్యమంత్రి. కాబట్టి దయచేసి చెప్తున్నాము, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది చూస్తున్నాం కదా. ఖచ్చితంగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే ఇతర నీట్ పేపర్కి సంబంధించినటువంటి వాళ్ళకి మద్దతు తెలుపుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.